ఓం నమో వెంకటేశాయ. ధర్మరక్షణ కొరకు వివిధములైన అవతారములు ఎత్తేవాడు, అందరికీ వారు కోరుకున్న ఫలాలను ఇచ్చేవాడు, విశ్వమంతటిని పోషించేవాడు, శ్రేష్టమైన జన్మ కలవాడు, అన్ని కార్యముల యందు కూడా అనంతమైన శక్తి సంపన్నుడైన నిరుపాధికమైన ఐశ్వర్యం కలవాడు అయిన శ్రీనివాసుని అనుగ్రహ విశేషంతో మనందరం తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి మనకి ఈతి బాధలన్నింటినీ తొలగిస్తూ మన చిత్తవృత్తులన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో నడిపించే విధంగా ప్రేరణ ఇచ్చేటటువంటి విరాట పర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 17వ రోజు. 17 అనేటటువంటి సంఖ్య శృతిలో చాలా విశేషంగా చెప్పబడింది, ప్రజాపతి స్వరూపంగా చెప్పబడింది. అటువంటి ప్రజాపతి మనకి శ్రీనివాసుడు. అటువంటి శ్రీనివాస అనుగ్రహం మనందరి మీద కూడా కలగాలి అని ప్రార్థిస్తూ గురు ప్రార్థనతో మనం ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వమంగళ మాంగళ్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమత్ శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమత్ శ్రీమద్ అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శ్రీ
శీఘ్రమేవ शीघ्रमेव వాపీకూప वापीकूप తటాకాది तटाकादि పరిపూరక परिपूरक సువృష్టి ప్రాప్తి ద్వారా सुवृष्टि प्राप्ति द्वारा సర్వసస్య सर्वसस्य అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं గోధన गोधन అభివృద్ధ్యర్థం अभिवृद्ध्यर्थं సమస్త समस्त పాపక్షయార్థం చ पापक्षयार्थं च శ్రీమతే श्रीमत् మహాభారత महाभारत అంతర్గతే अंतर्गते విరాట పర్వణి विराट पर्वणि దేవీ స్తోత్ర देवी स्तोत्र పారాయణ పూర్వకం पारायण पूर्वकं యథాశక్తి यथाशक्ति చతుర్థాధ్యాయ चतुर्थाध्याय అంతర్గత अंतर्गत శ్లోక పారాయణం श्लोक पारायणम् ఆచార్యముఖేన आचार्यमुखेन కరిష్యామహే करिष्यामहे శ్రీకృష్ణ ధ్యానం श्रीकृष्ण ध्यानम् వసుదేవసుతం దేవం वसुदेवसुतं देवं కంసచాణూరమర్దనం कंसचाणूरमर्दनम् దేవకీ పరమానందం देवकी परमानन्दम् కృష్ణం వందే జగద్గురుం कृष्णं वन्दे जगद्गुरुम् దేవీ ధ్యానం देवी ध्यानम् యా దేవీ సర్వభూతేషు या देवी सर्वभूतेषु శక్తిరూపేణ సంస్థిత शक्तिरूपेण संस्थिता నమస్తస్యై నమస్తస్యై नमस्तस्यै नमस्तस्यै నమస్తస్యై నమో నమః नमस्तस्यै नमो नमः వ్యాసధ్యానం व्यासध्यानम् వ్యాసాయ విష్ణురూపాయ व्यासाय विष्णुरूपाय వ్యాసరూపాయ విష్ణవే व्यासरूपाय विष्णवे నమో వై బ్రహ్మనిధయే नमो वै ब्रह्मनिधये వాసిష్ఠాయ నమో నమః वासिष्ठाय नमो नमः నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ ధౌమ్య ఉవాచ విహితం పాండవాः సర్వం బ్రాహ్మణేషు సుహృత్సు చ యానే ప్రహరణే చైవ తథైవాగ్నిషు భారత. ధౌమ్యుడు ఇట్లా అంటున్నాడు. నిన్న మనం చెప్పుకున్నాం, జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు ఇక పైన జరిగేటటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఉన్నటువంటి వాడై, జనమేజయ ఇలా పాండవులు ఒకరిలో ఒకరు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ధౌమ్యుడికి అయ్యా మేము వెళ్ళి వస్తాము ఆశీర్వదించండి అని చెప్పి నమస్కారం చేసి ఉండగా ధౌమ్యుడు మంత్రోపదేశం చేశాడు అని చెప్పి నిన్న వారు చెప్పినట్టుగా మనం శ్రవణం చేశాం. తాన్ మంత్రం అబ్రవీత్ అని, చక్కటి మంత్రములు చెప్పారు అని. అంటే సాధారణంగా విరాట పర్వని మనం చూస్తే ఒక్కొక్క అధ్యాయాన్ని, మొట్టమొదటి అధ్యాయాన్ని మనం మంగళాధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే విరాట పర్వలోనే అది మొదటి అధ్యాయం కాదు. మనం అనుకున్నాం మహాభారత పారాయణాన్ని చేసే సందర్భంలో కూడా మొట్టమొదట విరాట పర్వతోనే మహాభారత పారాయణం అనేటటువంటిది ఆరంభమవుతుంది. దాంట్లో మొదటి అధ్యాయం కాబట్టి మొత్తం మహాభారతానికి అలాగే విరాట పర్వకి కూడా అది మంగళాధ్యాయంగా, 2-3 అధ్యాయాలు ఈ పాండవులు అలాగే ద్రౌపది వీళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ శక్తియుక్తుల్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ దూరదృష్టిని, వీటన్నిటినీ కూడా తెలిపేటువంటి విధంగా ఆ 2 అధ్యాయాలు ఉంటే, 4వదైనటువంటి ఈ అధ్యాయం ఉపదేశాధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఉపదేశాధ్యాయం. దీంట్లో అన్నీ కూడా ఎలా ఎవరు ఎట్లా సంచరించాలి అనే విషయాలని గురించే ఈ అధ్యాయం మొత్తం చెప్పబడి ఉన్నది. కావున ఈ ఉపదేశాధ్యాయంలో జనమేజయుడికి వైశంపాయనుడు చెప్తూ ఉన్నాడు, నాయన ఇలా ధౌమ్యుడు వాళ్ళు వెళుతున్న సందర్భంలో వాళ్ళకి ఒక చక్కటి మంత్రాన్ని ఉపదేశించాడయ్యానని. మంత్రం అంటే కూడా మనం చెప్పుకున్నాం, మనల్ని రక్షించేటటువంటిది అని. ఆ రక్షణ
విశేషాలన్నీ కూడా ఏం రక్షిస్తుంది, ఎలా రక్షిస్తుంది అని అంటే, దీంట్లో చెప్పినటువంటి ప్రతి ధర్మమును మనం చక్కగా మన నిత్య జీవితంలో అన్వయం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మన ప్రవృత్తిలో మనం చేసేటటువంటి విషయాల్లో ప్రతి శ్లోకము ప్రతి పదము కూడా మంత్రముగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలా ఈ అధ్యాయం అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి దీనికి ఉపదేశాధ్యాయమని మనం స్వీకరిద్దాం. దీంట్లో ధౌమ్యుడు ఈ రకంగా చెప్పాడు పాండవుల్ని ఉద్దేశించి అని చెప్పి, దాంట్లో విహితం పాండవా సర్వం బ్రాహ్మణేషు సుహృత్సు చ, బ్రాహ్మణేషు సుహృత్సు పాండవా సర్వం భవద్భిః విహితమేవ కథం ప్రవర్తితవ్యమితి అని ఇలా మనం సమన్వయం చేయాలి ఈ శ్లోకంలో. అంటే బ్రాహ్మణుల యందు ఎలా ప్రవర్తించాలి, చక్కటి స్నేహితులు ఎవరైతే ఉంటారో ఆత్మ స్నేహితులు వాళ్ళల్లోతో ఎలా ప్రవర్తించాలి, అలాగే యానే ప్రహరణే చైవ తథైవాగ్నిషు భారత, యానమునందు అంటే విజయయాత్ర చేసేటప్పుడు ఎట్లా ప్రవర్తించాలి, యుద్ధంలో ఏ విధంగా ప్రవర్తించాలి, అగ్నుల యందు ఏ విధంగా ప్రవర్తించాలి, సర్వము మీకు తెలిసినటువంటిదే అని ధౌమ్యుడు ముందుగా ఆ పాండవులతో చెప్పడం జరిగింది. ఈ విషయంలో మనం ఇక్కడ అసలు ధౌమ్యుడు ఎవరు, ఆయన ఈ మాటలు అనడంలో ఆంతర్యమేమిటి అనేది మనం చక్కగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ధౌమ్యుడు అనేటువంటి వారు ఈ పాండవులకి పురోహితుడు. ఈయన వీళ్ళకి పురోహితుడిగా ఎప్పుడు అయ్యాడు, అసలు ఎలా, ఈయనలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, అంత గొప్పవాళ్ళు పాండవులను చెప్పుకున్నామే, మరి అటువంటి పాండవులకి పురోహిత స్థానంలో ఈయన ఉండగలిగాడు అని అంటే ఈయన ఎంత గొప్పవాడు అంటే, ఆయన చాలా శక్తియుక్తులైనటువంటి కలిగినటువంటి వాడు, చాలా తపస్సంపన్నుడు. ఆయన వీళ్ళకి ఒక సందర్భంలో ఒక మిత్రుడు వీళ్ళకి ఉపదేశించడం వల్ల ధౌమ్యుడు పురోహితుడిగా అయ్యాడు. ఎలా అంటే, ఏకచక్రపురంలో బకాసురుణ్ణి సంహరించడం గురించి మనం చెప్పుకున్నాం. అలా సంహరించిన తర్వాత వాళ్ళు పాంచాల దేశానికి పాండవులు కుంతీదేవి పయనమయ్యి వస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆది పర్వలో ఉన్నటువంటి విషయం. వీళ్ళు వస్తూ ఉన్న సందర్భంలో ఒక అలా మార్గమధ్యంలో ప్రయాణం చేస్తూ 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 ఒకసారి ఒక గంగానది దగ్గరికి వాళ్ళు వచ్చారు. సోమశ్రవ తీర్థం అంటారు, అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అర్ధరాత్రి అయింది, గంగా స్నానం చేయాలి అని అనుకున్నారు. ఎందుకనంటే గంగాదేవిని ఎప్పుడు చూస్తే అప్పుడు స్నానం చేయాలి, అది నియమం. కాబట్టి వాళ్ళు వెంటనే అప్పటికప్పుడు స్నానం చేద్దామని వెళ్ళబోతూ ఉంటే అంగారపర్ణుడు అనేటువంటి గంధర్వుడు ఒక్కసారిగా ధనుష్టాంకారం చేశాడు. చేస్తూ వీళ్ళు వస్తున్నటువంటి అలికిడి విని, ఎవరది, ఆగండి, ఇది నా ప్రదేశం, ఇక్కడ ఈ ఉన్న అరణ్యాన్నంతటినీ కూడా అంగారపర్ణారణ్యం అని అంటారు. ఇక్కడ పారుతున్న గంగాదేవిని కూడా అంగారపర్ణి అని పిలుస్తూ ఉంటారు. నేను కుబేరుని స్నేహితుణ్ణి, అత్యంత శక్తి సంపన్నుణ్ణి, ఇది నా ప్రదేశం, మీరు రావాల్సినటువంటి అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ధనుష్టాంకారం చేసినటువంటి వాడే బిగ్గరగా చెప్పాడు ఆవేశంగా. అర్జునుడు విన్నాడు. వీళ్ళందరికంటే ముందు ఉన్నవాడు అర్జునుడే. ఆయన విని, ఇది చెరువులు, అలాగే పెద్ద పెద్ద నదులు, సముద్రము, పర్వతాలు, ఇవన్నీ ఒకరివి అని చెప్పడానికి కుదరదయ్యా, ఇవి అందరివి కూడా, అందరూ వీటిని వినియోగించుకోవచ్చు. కాబట్టి దీంట్లో మేము స్నానం చెయ్యాలి అని అనుకుంటున్నాం, అది మా విధి కూడా. ఎందుకనంటే గంగాదేవి ఆ పైన ఉన్నటువంటి యక్షులు, గంధర్వులు, అలాగే దేవతలు, వీళ్ళందరికీ మందాకిని అని చెప్పి ఆ స్వర్గలోకంలో ఇక్కడ మందాకినిగా ఆవిడ కీర్తించబడుతూ ఉంటుంది. భూలోకానికి వచ్చేటప్పటికీ ఆవిడ గంగాదేవిగా త్రిలోక పావనిగా కీర్తించబడుతూ ఉంటుంది. అలాగే నాగలోకానికి వెళ్ళేటప్పటికీ ఆవిడ్ని భోగవతి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీకందరికీ మందాకిని ఎలాగూ ఉండనే ఉంది, మనుష్యలోకంలో ఉన్న మాకు ఈవిడ గంగ. కాబట్టి త్రిలోక పావని ఆవిడ్ని మేము ఎప్పుడైనా సరే సేవించవలసిందే. పైగా శాస్త్రం కూడా చెప్తోంది, భుక్తో వాప్యథవా భుక్తో రాత్రావహనికేచర నకాల నియమో హ్యస్తి గంగాం ప్రాప్య సరిద్వరాం అని చెప్తోంది శాస్త్రం. అంటే ఉదయం అయినా సరే, రాత్రి అయినా సరే, తిన్నా సరే, తినకపోయినా సరే, ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు గంగానది సమీపానికి వెళ్తామో అప్పుడు తప్పక అక్కడ గంగానదిలో స్నానం చేసి తీరవలసినదే.
కాబట్టి మేము ఇప్పుడు స్నానం చేస్తాము అని చెప్పి దిగబోయాడు అర్జునుడు. అతనికి బాగా ఆవేశం కలిగి అంగారపర్ణుడికి వెంటనే తను ఆయుధాలని ప్రయోగించడం, బాణ ప్రయోగం అంతా కూడా అర్జునుడి మీద చేశారు. అర్జునుడికి కూడా చాలా కోపం వచ్చింది. ఇది ఎలాగైనా అడ్డుకోవాలి అని అనుకున్నారు. వెంటనే ఆయన ఆ అంగారపర్ణుడితో, నాయన అస్త్రాలు వేయడం నీకే కాదు మాకు కూడా తెలుసు, ఇదిగో ఆగ్నేయాస్త్రం వేస్తూ ఉన్నాను. అగ్నిదేవుడు మొట్టమొదటి దీన్ని బృహస్పతికి ఇచ్చాడు. బృహస్పతి భరద్వాజుడికి, భరద్వాజుడు పరశురాముడికి, పరశురాముడు ద్రోణుడికి, ద్రోణాచార్యులు నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఈ ఆగ్నేయాస్త్రం వేస్తున్నాను, తట్టుకో అని చెప్పి ఒక్కసారిగా ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేశారు అంగారపర్ణుడి మీద. వెంటనే అతని రథం మీద వెళ్ళి పడింది ఆ అస్త్రం. ఆ రథమంతా కూడా కాలిపోయింది. అతను కింద పడ్డాడు. అర్జునుడు వెళ్ళి ఈడ్చుకుని వచ్చి ధర్మరాజు దగ్గర పడేశాడు. ఈ లోపల కుంభీవసి అని చెప్పి అంగారపర్ణుడి భార్య, ఆవిడ భయంతో పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చింది. వచ్చి అయ్యయ్యో నాకు పతిభిక్ష పెట్టండి, క్షమించండి అని ధర్మరాజును ప్రార్థించింది. ధర్మమూర్తి కదూ ఈయన, శరణుజొచ్చారు వారు, అందుకని వదిలేసేయన, ఆయన ఎలాగూ ఓడిపోయాడు, కీర్తి లేదు, ఇప్పుడు ఇలాంటి వాడిని పైగా సంహరించాల్సిన అవసరం ఏమిటి, వదిలేసేయి అన్నారు. బతికిపోయావు పో అన్నాడు అర్జునుడు. వెంటనే అంగారు, ఈ పేరు సరిపోదు, ఎందుకంటే ఒకసారి నేను అవమానపడ్డాను కదా, ఇంకా ఈ పేరు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి నేను బ్రతుకుతాను, నా రథం ఎలాగూ కాలిపోయింది, నేను గంధర్వుణ్ణి, నాకు శక్తి ఉంది, కాబట్టి నవరత్నాలతోటి చక్కటి రథాన్ని తయారు చేసుకుని చిత్ర విచిత్రమైనటువంటి దాన్ని, చిత్రమైన రథము కలిగిన వాడు కాబట్టి చిత్రరథుడు అనేటువంటి పేరుతో నేను ఇక పైన బ్రతుకుతూ ఉంటాను అని చెప్పినటువంటి వాడై అర్జునుడితో, ఏమయ్యా అర్జున, చక్కటి శక్తియుక్తులు కలిగిన వాడివి, నువ్వు ఎంతో గొప్పవాడివి, నీలాంటి వాడితో స్నేహం చేయాలందయ్యా నాకు అన్నాడు. అర్జునుడు తప్పకుండా చేద్దాను, నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు. అప్పుడు నీకు చక్కటి చాక్షుశాస్త్రం ఇస్తాను అన్నాడు ఆయన. ఈయనన్నాడు అవేవి నాకు అవసరం లేదు అని అంటే, సరే గుర్రాలు ఇస్తాను అని చెప్పి, ఇట్లా నాకు ఆగ్నేయాస్త్రం ఇవ్వు అని చెప్పి ఇలా వీళ్ళిద్దరూ కొంతసేపు సంభాషించుకున్న తర్వాత, ఏమయ్యా గంధర్వ, నువ్వు గొప్పవాడివి, గంధర్వుడివి కాబట్టి నీకు చాలా విషయాలు తెలుస్తాయి, మేము రాజపుత్రులం అని తెలియదా నీకు, ఎందుకు మా మీద నువ్వు ఇట్లా ఈ బాణప్రయోగం చేశావు అని అన్నారు. అతనన్నాడు నాకు తెలుసు, కాకపోతే ప్రస్తుతం నేను నా భార్య ఇత్యాదులతో కలిసి గంగా నదిలో జలక్రీడ ఆడుతూ ఉన్నాను, వాళ్ళ ముందు నా ప్రతాపం చూపించుకుందాం అనుకున్నాను. చూడండి అతను కూడా ఎంత తప్పు చేశాడో. ఆయన నా పక్కన భార్యలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ముందు నా ప్రతాపం ఏదో చూపించుకుందామని అనుకున్నాను, చివరికి నా ప్రాణమే పోయే స్థితికి వచ్చింది. నేను చేసిన పొరపాటు ఇదే. నువ్వేమో బ్రహ్మచారివి కాబట్టి అర్ధరాత్రి సమయంలో, అంటే అది గంధర్వులు తిరిగేటటువంటి ఆ సమయం చాలా శక్తియుక్తులుగా ఉంటారట ఆ సమయంలో గంధర్వులు. ఇంతటి శక్తియుక్తులు కలిగినటువంటి కాలంలో కూడా నేను ఓడిపోయాను. ఎందుకు అంటే కేవలం నా ప్రతాపం చూపించాలనేటువంటి అవివేకమైన చర్య. నువ్వేమో బ్రహ్మచారివి, అయినా సరే చక్కగా మనుషమాత్రుడు అయినప్పటికీ కూడా దేవ అనుగ్రహంతో జన్మించినటువంటి వాడివి కాబట్టి నన్ను గెలవగలిగావు అని చెప్తూ, నేను మీ మీద ఇలా బాణప్రయోగాలు చేయడానికి ఇంకొక కారణం కూడా ఉందయ్యా అన్నాడు. ఏమిటి అని అంటే, మీ వెనకాల పురోహితుడు లేడేమిటి, మీరు రాజపుత్రులు, సద్వంశంలో పుట్టారు, క్షత్రియ కులంలో చాలా గొప్పవాళ్ళు, మీ గురించి ముల్లోకాల్లోనూ నేను వింటూనే ఉన్నాను, కానీ మీ వెనకాల మీకు తగినటువంటి యోగ్యుడైన ఒక పురోహితుడు లేకపోవడం వల్ల మీరు అంటే మీ దగ్గర ఏమీ శక్తి లేదు అనేటువంటి భావంలో ఉన్నాను నేను, అందువల్ల ఇలా పడాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే క్షత్రియుడికి పురోహితుడు అనేటువంటి వాడే బలము. అందుకనే శాస్త్రంలో కూడా చెప్తారు, పురోహిత ప్రవరేణ రాజా ప్రవృణీతే అని. శ్రౌత సూత్రాల్లో పురోహితుడి ప్రవరతోనే క్షత్రియులకి వాళ్ళ ప్రవర చెప్పాలి అని చెప్పి, వాళ్ళకంటూ ప్రవర లేకుండా వీళ్ళ ప్రవరతో వాళ్ళు వ్యవహరించాలి అని చెప్తారు. అంతటి ముఖ్యమైన స్థానం ఇచ్చారు పురోహితుడికి. మరి అటువంటి పురోహితుడు లేకుండా మీరు ఇలా తిరుగుతూ ఉంటే మీ దగ్గర ఏముందయ్యా శక్తి అని అనుకున్నాను. తప్పక మీకు చక్కటి పురోహితుడు కావాల్సిన అవసరం ఉన్నది, ఆయన్ని పెట్టుకోండి, మీరు అన్ని చోట్ల కూడా విజయం పొందుతారు అని చెప్పారు. ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఇదంతా అంటే, అప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఇది విన్న తర్వాత అర్జునుడు అన్నాడు, నువ్వే ఒక చక్కటి యోగ్యుడైన పురోహితుడిని మాకు చూపించవయ్యా అనంటే, ఉత్కచ తీర్థం అని చెప్పి మీరు వెళ్తూ ఉంటే వస్తుంది, అక్కడ
ఒక ఋషి చక్కటివాడు దేవలుడి తమ్ముడైన బృహస్పతి సమానుడైన సకల విద్యలు నేర్చుకున్న వేదాల్లో వేదాంగాల్లో యజ్ఞయాగాదుల్లో కూడా జ్ఞానం అపారంగా ఉన్నటువంటి మహానుభావుడైన ధౌమ్యుడు అనేటటువంటి వాడు ఉంటాడు. ఆయన్ని మీరు వెళ్ళి ప్రార్థించి పురోహితుడిగా స్వీకరించండి అని చెప్పంటే అప్పుడు వీళ్ళు ఉత్కచ తీర్థానికి రావడం, ఆయన్ని ప్రార్థించడం, ఆనాటి నుంచి ఆయన్ని పురోహితుడుగా పెట్టుకుని సర్వకార్యముల యందు కూడా జయాన్ని పొందడం అనేది జరిగింది. ఇది ధౌమ్యుల వారి వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం. అలా పెట్టుకున్నటువంటి ఆ ధౌమ్యుల వారు కేవలం వీళ్ళు రాజభోగాలు అనుభవించేంతవరకే వీళ్ళతో ఉండలా. కష్టకాలంలో 12 ఏళ్ళు వీళ్ళతో పాటే ఉంటూ అరణ్యవాసం చేసి ఇప్పుడు అజ్ఞాతవాస సందర్భంలో వీళ్ళను ఉద్దేశించి కొన్ని విషయములు చెప్తూ, నాయన మీరన్నిటిలోనూ కూడా గొప్పవాళ్ళు, మీకన్నీ తెలుసు, ఎలా ప్రవర్తించాలో మీరు తెలిసిన వాళ్ళు అని చెప్పి వాళ్ళతో అనడం ఈ శ్లోకంలో మనకు కనిపిస్తున్నటువంటి విశేషార్థం. ఈ శ్లోకాన్ని మనం చక్కగా ఆ ధౌమ్య స్మరణం జరిగింది. మహాపుణ్యాత్ముడైన ఆయన స్మరణ చేసుకున్నాం మనం ఈ క్షణం. అటువంటి ధౌమ్యుడికి మనం నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పారాయణం చేద్దాం. ధౌమ్య ఉవాచ విహితం పాండవాః సర్వం బ్రాహ్మణేషు సుహృత్సు చ యానే ప్రహరణే చైవ తథైవాగ్నిషు భారత ధౌమ్య ఉవాచ విహితం పాండవాః సర్వం బ్రాహ్మణేషు సుహృత్సు చ యానే ప్రహరణే చైవ తథైవాగ్నిషు భారత త్వయా రక్షా విధాతవ్యా కృష్ణాయాః ఫాల్గుణేన చ విదితం వో యథా సర్వం లోకవృత్తమిదం తవ. ఇక ధౌమ్యుడు మీకంతా తెలుసు అని చెప్పిన తర్వాత ఆ ధర్మరాజుని ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీకు సర్వము తెలుసు అయినప్పటికీ కూడా మీరు ఆ ద్రౌపదీదేవికి త్వయా రక్షా విధాతవ్యా కృష్ణాయాః, ఆ ద్రౌపదీదేవికి మీరు రక్ష చేయవలసినటువంటి అవసరం ఉన్నది. రక్షణగా నువ్వు ఉండాలి. అలాగే ఫాల్గుణేన అర్జునుడి చేత కూడా రక్ష చేయవలసిన అవసరం ఉన్నది. లేకపోయినట్లయితే లోకం తీరు మీకు తెలిసిందే కదా, లోకంలో భిన్నమైనటువంటి మాటలు వినవలసి వస్తుంది అని చెప్పి వారు చెప్పడం ఈ శ్లోక తాత్పర్యం. విశేషం ఏంటంటే ఈ శ్లోకంలో ఆవిడ ద్రౌపదీదేవి చాలా నిష్ఠగా ఉన్నటువంటిది, పతివ్రత, సౌభాగ్యవతి, చాలా విశేషమైనటువంటి శక్తి జ్ఞానము కలిగినది. అయినప్పటికీ ఆవిడ్ని మీరు రక్షించాలి అని చెప్పడం ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంతరార్థం. ఏమంటున్నారు? త్వయా రక్షా విధాతవ్య, నువ్వు ఆమెని రక్షించాలి. అలాగే ఎవరైతే బృహన్నలగా ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడో ఆయన కూడా ఆమెను రక్షిస్తూ ఉండాలి. చూడండి, రక్షణ తీసుకునేటువంటి విషయంలో స్త్రీ తనంతట తనుగా నేను రక్షించుకుంటాను అనేటువంటి భావనతో ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఆవిడికి ఎవరో ఒకడు ఆ పైన ఉండేటువంటి వాళ్ళు రక్షిస్తూనే ఉండాలి. ఎందుకు అనంటే ఆవిడికి రక్షణ విశేషాలన్నీ నువ్వు ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలి అని చెప్పి ఆవిడ్ని ఇబ్బంది పెట్టి తనంతట తానుగా రక్షణ తీసుకోవలసినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆవిడ్ని వదిలిపెట్టి రేపేదైనా ప్రమాదం జరిగినప్పుడు నువ్వు రక్షణ తీసుకోలేదు అని చెప్పి ఆవిడ్ని గురించి నిందించడం కంటే ముందుగానే మనం ఆవిడ విషయంలో తగిన రక్షణ తీసుకుంటూ ఉండాలి. ఎవరూ కూడా చెడుగా మాట్లాడకుండా ఉండాలి. రక్షణ లేని స్త్రీని లోకం చాలా చెడ్డగా మాట్లాడుతుందయ్యా అని చెప్తున్నాడు ధౌమ్యుడు. అలా మాట్లాడే అవకాశం మీరు ఇవ్వకండి, మీరే రక్షించండి. ఇక భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ ముగ్గురు ఎక్కడో దూరంగా ఉంటారు. ఆ అంతరార్థం చూడండి. ఆ రాజమందిరంలో దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు అనంటే ధర్మరాజు, అలాగే అర్జునుడు. వీళ్ళిద్దరూ అక్కడ దగ్గరలోనే ఉంటారు.
ఈ భీమసేనుడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ ఎక్కడో దూరంగా ఉండడం చేత వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఈవిడికి రక్షణ చేకూర్చాలి అని చెప్పినట్లయితే ఎవరన్నా సరే రేపు వీళ్ళకి ఇక్కడేంటి అవసరం అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వద్దు, మీ ఇద్దరు ఆవిడికి రక్షణ కల్పించండి అని చెప్పి స్త్రీ రక్షణ విషయంలో ముందుగా మీరు ఆలోచన చెయ్యవలే అని చెప్పి వాళ్ళకి ముందు కర్తవ్యాన్ని, ప్రాథమికమైనటువంటి కర్తవ్యాన్ని బోధిస్తూ ఉన్నారు ధౌమ్యుల వారు ఈ శ్లోకంలో. ఇటువంటి ఈ శ్లోకాన్ని మనం ఇప్పుడు ఒకసారి పారాయణం చేద్దాం. త్వయా రక్షా విధాతవ్యా కృష్ణాయాః ఫాల్గునేన చ విదితం వః యథా సర్వం లోకవృత్తమిదం తవ త్వయా రక్షా విధాతవ్యా కృష్ణాయాః ఫాల్గునేన చ విదితం వః యథా సర్వం లోకవృత్తం ఇదం తవ. విదితే చాపి వక్తవ్యం సుహృద్భిరనురాగతః ఏష ధర్మశ్చ కామశ్చ అర్థశ్చైవ సనాతనః. తెలిసినటువంటి వాళ్ళకు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ధర్మమైన మార్గము, ఇది అర్థమైనటువంటి మార్గము, ఇది కోరికల్ని తీర్చేటువంటి విధమైన మార్గము. కాబట్టి నేను మీకు ఇదంతా చెప్తున్నాను అని చెప్పి ధర్మరాజుకి ధౌమ్యుడు చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే ఈ శ్లోకంలో విశేషం, మీరు మహానుభావులు, మీకు అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా మిత్రులైనటువంటి వాళ్ళ చేత అనురాగంతో అవతల వాళ్ళకి విషయం తెలిసినా సరే తప్పక చెప్పవలే. చూడండి, దీంట్లో ధౌమ్యుల వారు మాట్లాడుతున్న విధానం, ఇన్నేళ్ల నుంచి వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, ఆయనకి వాళ్ళకి మధ్యలో ఉండేటటువంటి సంబంధం చాలా గొప్పది కదా, అంత మాత్రాన ఆయన అతి చనువు తీసుకుని మీరు ఇట్లా ఉండాలి అని చెప్పట్లేదు. అలాగే వీళ్ళకన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఆలోచించుకుంటారులే నాకెందుకు అని చెప్పి ఆయన దూరము జరిగిపోలేదు. చెప్పే మాట తీరు వారు ధౌమ్యుల వారు ఎంత గొప్పగా పురోహితుడికి ఉండవలసిన లక్షణాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఆయన పురోహితుడు అనేటువంటి వారు ఎప్పుడూ కూడా తనని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ రక్షణని, వాళ్ళ క్షేమముని గూర్చి ఆలోచించవలే. ఆ భావన మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. మీకు తెలుసండి, కానీ నేను చెప్తున్నాను అంటే వాళ్ళకి తెలిసిన విషయాలే అయి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు కూడా. అన్నిటినీ కలిపి చక్కగా తను చెప్తూ తన మాట తీరుతో వాళ్ళల్లో ఉన్నటువంటి చింతని పోగొట్టాలి, వాళ్ళకి కర్తవ్య బోధ చెయ్యాలి, వాళ్ళు ఎక్కడా ప్రమాదం పడకుండా ఉండడం కోసమని చెప్పి ఏవేవైతే రక్షణ చర్యలు వాళ్ళు తీసుకోవలసినవి ఉన్నాయో అవన్నిటినీ కూడా బోధిస్తూ ఉండాలి. పైగా అది శాసనంలాగా ఉండకూడదు, అలానే ఉండాలి అని చెప్పి తన అభిప్రాయాన్ని మొత్తాన్ని వాళ్ళల్లో గుచ్చే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే తీరుగా మాట్లాడకూడదు. ఎంత చక్కటి పాత్ర ఇక్కడ ఆయన పోషిస్తూ ఉన్నారో, తన బాధ్యతని ఆ ధౌమ్యుల వారు ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారో ఇక్కడ మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి లోకంలో మనం కూడా ఉండాల్సిన విధానం ఒకటి ఉన్నది. ఏమిటంటే, కొంతమంది మనకి బాగా దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని విషయాల్లో తెలియకపోవచ్చు, లేక వాళ్ళకి తెలుసు అనే భావన వాళ్ళల్లో ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనం నిజంగా స్నేహితులమైతే, నిజంగా ఆత్మీయులమైతే, వాళ్ళ రక్షణని, వాళ్ళ బాధ్యతని మనం కోరుకునేటువంటి వాళ్ళమైతే, స్నేహ ధర్మానికి విలువిచ్చేటువంటి వాళ్ళమైతే మనం ఏం చెయ్యాలి? నాయనా, మీకు అన్నీ తెలుసు, కానీ ఇగో ఈ సందర్భంలో ఇట్లా ఉంటే కొంచెం బాగుంటుందేమో, జాగ్రత్తగా ఆ విషయాన్ని చూసుకోండి అని చెప్పాలి. వాళ్ళు ఎలా తీసుకుంటారనేది గురించి మీరు ఆలోచించకూడదు. మనం చెప్తే వాళ్ళు వినరండి, వాళ్ళ కోపం అండి అని మనం అలా అనుకోవద్దు. వాళ్ళ రక్షణ కదా మనకి ముఖ్యం.
వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయంతో మనకేంటి అక్కడ పని? కాబట్టి వాళ్ళ క్షేమం మనం కోరుకున్న వాళ్ళమై వాళ్ళు మన మీద తిరిగి వేగంగా ప్రతిస్పందించకుండా ఉండే విధంగా మన మాట తీరు మార్చుకుని, నాయన ఇలా ఉంటే మీకు ఆ సమస్య రాదేమో అంటూ మాట్లాడుతూ వాళ్ళని మన దారిలోకి తెచ్చుకుంటూ చక్కటి కర్తవ్య బోధ చెయ్యాలి. నిజంగా వాళ్ళ రక్షణ మనం కోరుకుంటే. అంతే తప్పితే వాళ్ళు చెప్పినా వినరు, వాళ్ళకి అన్నీ తెలుసండి అండం, వాళ్ళు పని చేసేసిన తర్వాత ఏదైనా చిన్న తప్పు చేస్తే, ఇగో నువ్వు ఈ తప్పు చేశావు, నేను ముందే చెప్దాం అనుకున్నాను, నువ్వు నా మాట వినవు, ఇవన్నీ ఎందుకు? నువ్వు నా మాట వినవనేంత వరకు మనం ప్రసంగాన్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ ముందొక మాట చెప్పి, వాళ్ళు విన్నారు బాగుంటుంది, రేపు వినలేదు నీకు దాంట్లో సంబంధం లేదు, నువ్వు మటుకు వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి వాడు ఇలా ప్రవర్తించు అనేటటువంటి మొత్తం సారం మనకి ఈ శ్లోకం నుంచి లభిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సన్మిత్రులతో ఎలా మెలగాలో, ఎలా మాట్లాడాలో మనం తెలుసుకున్న వాళ్ళమై ఈ శ్లోక పారాయణం చేద్దాం. విదితే చాపి వక్తవ్యం సుహృద్భిః అనురాగతః ఏష ధర్మశ్చ కామశ్చ అర్థశ్చైవ సనాతనః. విదితే చాపి వక్తవ్యం సుహృద్భిః అనురాగతః ఏష ధర్మశ్చ కామశ్చ అర్థశ్చైవ సనాతనః. అతోహమపి వక్ష్యామి హేతుమత్ర నిబోధత హంతే మాం రాజవసతిం రాజపుత్రా బ్రవీమ్యహం. అందువల్ల నేను మీకు చెప్తూ ఉన్నాను ఈ విషయాన్ని, మీరు రాజకులంలో రాజ సన్నిహితులైనటువంటి వాళ్ళే అక్కడ ఎలా ప్రవర్తించాలో మొత్తం అంతా కూడా నేను చెబుతూ ఉన్నాను అని చెప్పి ఆయన పాండవుల్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది ధౌమ్యుల వారు. ఇక్కడ చూడండి, అతః అహం వక్ష్యామి అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల నేను చెప్తున్నాను అని అంటున్నారు. ఎందువల్ల అంటే ఇంతకుముందు శ్లోకంలోనే చెప్పుకున్నాం, ఏష ధర్మశ్చ కామశ్చ అర్థశ్చైవ సనాతనః అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మంచి కోరుకునేటువంటి వాళ్ళమైతే మనం స్నేహితులతో ప్రవర్తించేటప్పుడు వాళ్ళకి మంచిని బోధించాలి అని చెప్పి, ఆ బోధించడం అనే విధానం ఎట్లాంటిది అన్నప్పుడు అదే ధర్మమైన మార్గము, అదే అర్థమైన మార్గము, అదే కామమైన మార్గము, అదే సనాతనమైన మార్గము అని కూడా చెప్పడం జరిగింది. సనాతన మార్గము అని అంటే పూర్వం ఎప్పటి నుంచో కూడా కొనసాగుతూ వస్తూ ఉన్నటువంటిది. ఇది ఈరోజు కొత్తగా ఉన్నటువంటిది కాదు. మన ఆర్ష సాంప్రదాయంలో ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉన్నదేనయ్యా, కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడంలో అంతరార్థం మనం గ్రహించాలి. ఇది యోగ్యమైన మార్గం. అంటే ఇలా పరులకి చక్కటి ఉపదేశాన్ని ఇవ్వడం అనేది అర్థ కామములతో పాటుగా ధర్మము కూడా ఉన్నటువంటిది. అంటే ధర్మం వల్ల అర్థకామాలు కూడా వస్తున్నాయి. సనాతన వర్గత్రయం అంటాం దాన్ని. అంటే ధర్మ అర్థ కామములు మూడిటిని సనాతన వర్గత్రయము అంటాం. ఆ సనాతన వర్గత్రయం మొత్తం సిద్ధిస్తోంది కాబట్టి నేను మీకు ఇక్కడ మీరు ఎలా ప్రవర్తించాలో, రాజ సన్నిహితులైనటువంటి వారి ఎలా ఉండాలో, రాజభవనాల్లో అక్కడ చేయాల్సిన పనులేమిటో వాటన్నిటిని గురించి కూడా మీకు నేను బోధిస్తూ ఉన్నాను అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. మీరు కూడా చాలా దుష్కరమైన ఈ కర్మని ఎలా చేయాలో జాగ్రత్తగా వినండి అని చెప్పి ఆయన చక్కటి పురోహితుడికి ఉండవలసిన లక్షణములన్నీ కలిగి ఉన్నటువంటి వాడై ఈ ఉపదేశాన్ని చేయడం జరిగింది. ఈ శ్లోకాన్ని మనం పారాయణం చేద్దాం. అతోహమపి వక్ష్యామి హేతుమత్ర నిబోధత హంతే మాం రాజవసతిం రాజపుత్రాః బ్రవీమ్యహం.
అతోహమపి అతోహమపి వక్ష్యామి వక్ష్యామి హేతుమత్ర హేతుమత్ర నిబోధత నిబోధత హంతే మాం హంతే మాం రాజవసతిం రాజవసతిం రాజపుత్ర రాజపుత్ర బ్రవీమ్యహం. బ్రవీమ్యహం. యథా రాజకులం ప్రాప్య సర్వాన్ దోషాం స్తరిష్యథ దుర్వసంచైవ కౌరవ్య జానతా రాజవేష్మని. అలాగే యథా రాజకులం ప్రాప్య సర్వాన్ దోషాం స్తరిష్యథ, మీరు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళు అయినట్లయితే ఆ దోషాలన్నీ కూడా దాటిన వాళ్ళై, అంటే ఆ పనులు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళై చక్కగా ఆ రాజకులంలో మీరు ఆ రాజు దగ్గర వ్యవహరించడం అనేది జరుగుతుంది. అక్కడ నివసించడం చాలా కష్టమని ముందు మీరు తెలుసుకోవాలి. అలా మీరు తెలుసుకున్నటువంటి వాళ్ళే అన్ని కష్టాలని కూడా తొలగించుకున్నటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పి ఈ శ్లోకంలో ఆ పాండవులను ఉద్దేశించి ధౌమ్యుల వారు చెప్పారు. దీంట్లో కూడా చూడండి, రాజవసతిం అంటూ రాజకులం ప్రాప్య దుర్వసం రాజకులం ప్రాప్య అంటూ చాలా కష్టమైన, అంటే రాజు దగ్గర పని చేయడం అనేటటువంటిది చాలా కష్టము. పైగా ఎవరు వీళ్ళు? ఇప్పటిదాకానేమో సర్వ సౌభాగ్యములను అనుభవించిన వాళ్ళు, చక్కటి రాజకులంలో వాళ్ళు గొప్పగా సార్వభౌములుగా కీర్తించబడ్డ వాళ్ళు. ధర్మరాజేమో అందరికీ ప్రభువుగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తమ తమ పనులు నెరవేరుస్తూ ఉన్నారు. చాలా యోగ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు కదూ ఇప్పుడు సేవక వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు. వీళ్ళు సేవక వృత్తిలోకి ప్రవేశిస్తే వీళ్ళకి సేవా ధర్మాలు ఏ విధంగా తెలుస్తాయి? తెలియవు. తెలియనటువంటి వాళ్ళే అక్కడికి వెళ్తే ఏవైనా ప్రమాదములు జరిగే అవకాశం ఉన్నది. అక్కడ సాధారణంగా వ్యవహరించడమే చాలా కష్టము. మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి అనేది మనకి తెలియకపోయినట్లయితే ఆ అధికారి దగ్గర నుంచి మనం ఎట్లా మన్ననలు పొందలేం. కాబట్టి ముందు ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు చాలా కష్టములైనవి. అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని విశేషముగా ఉన్నవి. వాటిని మనం తెలుసుకుని ప్రవర్తించవలే. మన బుద్ధిని, మన శక్తిని, మన అహంకారాన్ని, మన గొప్పతనాన్ని, మనకున్నటువంటి శక్తియుక్తుల్ని వీటిని నమ్ముకుని అక్కడికి వెళ్ళి నేను గొప్పవాణ్ణి కాబట్టి అనేటటువంటి ఉద్దేశ్యంలో మీరు అక్కడికి ప్రవేశిస్తే మీరేమో ఉన్నది సేవా వృత్తిలో, మీరు అనుకుంటున్నదేమో మీరు చాలా గొప్పవాళ్ళని, ఎదురుగా ఉన్నది మహారాజు. ఏదైనా రేపు ప్రమాదం జరిగితే మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అక్కడ కష్టంగా ఉంటుంది వ్యవహారం. కాబట్టి చాలా జాగ్రత్తగా మేము మలుచుకుని మా చిత్తవృత్తుల్ని కాలాన్ని గడపాలి అనే ధర్మాన్ని తప్పక తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు తెలుసుకోవాలి, నేను చెప్తున్నాను అంటూ ఆయన వాళ్ళ హితాన్ని కోరినటువంటి వాడై చక్కగా ఇక పైన సేవాధర్మాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దీంట్లో మనం తీసుకోవలసినటువంటి విశేష అర్థం ఒక వాక్యంలో మనం చెప్పుకోవాలి అని అంటే, ఎప్పుడైనా మనకి ఉండే గొప్పతనం, మనకి ఉండే ప్రజ్ఞ, మన శక్తి, తెలివితేటలు ఇవన్నీ కూడా వేరు. సేవలో ఉన్నప్పుడు సేవాధర్మాలు అంటూ కొన్ని ఉంటాయి. వాటిని మనం చక్కగా నిర్వర్తించవలే. అప్పుడు నీకుండేటటువంటి శక్తియుక్తులన్నిటికీ కూడా ఒక కొత్త రూపం వస్తుంది. నువ్వు ఇంకా గొప్పగా ప్రకాశిస్తావు. లేదు, సేవాధర్మంలోకి నువ్వు ప్రవేశించకూడదు అనే మాటగా దీంట్లో మనం అంతరార్థాన్ని స్వీకరిస్తూ మన బుద్ధిని ఈనాటికి ఇలా మార్చుకుంటే రేపు చక్కటి విశేషాలన్నీ కూడా ఈ పురాణ శ్రవణంలో మనం వినవచ్చు. సేవాధర్మాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈనాటికి మన బుద్ధిని ఇలా ఒక స్థితికి తెచ్చుకుందాం. అలానే ఉంచుకుంటూ మన బుద్ధిని ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణం చేసి ఆ సేవాధర్మాలు మనం ఆచరించవలసినటువంటి విధానాన్ని గురించి ఆలోచిస్తూ ఉందాం. యథా రాజకులం
యథా రాజకులం ప్రాప్య ప్రాప్య సర్వాన్ దోషాన్ సర్వాన్ దోషాన్ తరిష్యథ తరిష్యత దుర్వసంచైవ దుర్వసంచైవ కౌరవ్య కౌరవ్య జానత జానత రాజవేష్మని రాజవేశ్వరీ యథా యథా రాజకులం ప్రాప్య రాజకులం ప్రాప్య సర్వాన్ దోషాన్ సర్వాన్ దోషాన్ తరిష్యథ తరిష్యత దుర్వసంచైవ దుర్వసంచైవ కౌరవ్య కౌరవ్య జానత జానత రాజవేష్మని. రాజవేశ్వరీ. ఈరోజు మనం ఏ అర్థాన్ని అనుసంధానం చేసుకున్నామో ఆ శ్లోకాలన్నీ అఖండంగా పారాయణ చేద్దాం. ధౌమ్య ఉవాచ ఉవాచ విహితం విహితం పాండవాః సర్వం పాండవాః సర్వం బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు సుహృత్సు చ సుహృత్సు చ యానే యానే ప్రహరణే చైవ ప్రహరణే చైవ తథైవాగ్నిషు తథైవాగ్నిషు భారత భారత త్వయా రక్షా త్వయా రక్షా విధాతవ్యా విధాతవ్యా కృష్ణాయాః కృష్ణాయాః ఫాల్గునేన చ ఫాల్గునేన చ విదితం వః విదితం వా యథా సర్వం యథా సర్వం లోకవృత్తం లోకవృత్తం ఇదం తవ ఇదం తవ విదితే చాపి విదితే చాపి వక్తవ్యం వక్తవ్యం సుహృద్భిః సుహృద్భిః అనురాగతః అనురాగతః ఏష ధర్మశ్చ ఏష ధర్మశ్చ కామశ్చ కామశ్చ అర్థశ్చైవ అర్థశ్చైవ సనాతనః సనాతనః అతోహమపి అతోహమపి వక్ష్యామి వక్ష్యామి హేతుమత్ర హేతుమత్ర నిబోధత నిబోధత హంతే మాం అంతే మాం రాజవసతిం రాజవసతిం రాజపుత్రాః రాజపుత్రాః బ్రవీమ్యహం బ్రవీమ్యహం యథా రాజకులం ప్రాప్య యథా రాజకులం ప్రాప్య సర్వాన్ దోషాన్ సర్వాన్ దోషాన్ తరిష్యథ తరిష్యథ దుర్వసంచైవ దుర్వసంచైవ కౌరవ్య కౌరవ్య జానత జానత రాజవేష్మని. రాజవేశ్వరీ. ఈనాడు చక్కగా విరాట పర్వ పారాయణం పూర్తి చేసుకున్నాం. శ్రావణ శుక్రవారం నభో మంగళగౌరీ దేవతగా అమ్మవారిని ప్రతి మంగళవారము పూజిస్తూ ఈ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు అమ్మని వరలక్ష్మీ దేవతగా చాలా విశేషంగా మనం పూజించడం, చాలా చక్కగా అమ్మవారిని ప్రార్థించడం జరుగుతూ ఉంది. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ అని స్వామివారి శరీరమునందు ఎక్కడెక్కడైతే అమ్మవారు నివసించి ఉన్నదో అటువంటి అమ్మవారు మా యందు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని కలగజేయాలి, మాకు ఎప్పుడూ కూడా అన్ని విజయములు ఇవ్వాలి అని చెప్పి అష్టలక్ష్ములను కూడా స్వామివారి యందే మనం ధ్యానిస్తాం. స్వామివారిలో ఉన్నటువంటి అష్టలక్ష్మి కటాక్ష విశేషం చేత స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్య సంపత్తులు, దీర్ఘ సుమంగళీత్వము, అమ్మవారు ఎట్లా అయితే స్వామివారికి చాలా ప్రీతురాలు అయ్యిందో ఆ విధంగానే భర్తలందరితో కూడా అన్యోన్యంగా ఉంటూ దీర్ఘ సుమంగళీత్వాన్ని పొందాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి స్త్రీమూర్తి అమ్మలనగన్న అమ్మ మన యందు కూడా అటువంటి క్షేమ విశేషాన్ని, కృపా విశేషాన్ని కూడా కురిపించి మనకి ఉన్నటువంటి సమస్త బాధలను తొలగించాలి. అలాగే ఇచ్చినటువంటి ఏదైతే
ఈ విశేషమైన మానుష జన్మ ఉన్నదో దీన్ని తరింప చేసుకోవడానికి ఆ అమ్మ మాత్రమే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గము అనే భావనతో దేవీ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఆవిడ మన యందు కృపా విశేషాన్ని కురిపిస్తూ సకలములైనటువంటి వరములను కూడా కురిపించేటువంటిది గానిగా మన యందు ఆమె అవ్వాలి అని చెప్పి వరలక్ష్మిగా ఈరోజు పూజ అందుకున్నటువంటి ఆవిడ తన వరములన్నిటినీ కూడా మన యందు కురిపిస్తూ మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీర్చాలి అనేటటువంటి లక్ష్యంతో అమ్మని ప్రార్థిద్దాం. దేవీ స్తోత్రంలో ఉన్నటువంటి ఆ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దేవిని మాకు సమస్త కోరికలు తీరుస్తూనే ఈ బాధలన్నిటి నుంచి కూడా శాశ్వతంగా మమ్మల్ని విముక్తురాల్ని చెయ్యమ్మా అని తదేక ధ్యానంతో కీర్తిద్దాం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. నమశ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. అమ్మవారి నారాయణి యొక్క దివ్య అనుగ్రహంతో నారాయణుని సన్నిధిలో నారాయణ సహోదరి యొక్క స్తోత్రాన్ని మనం చేయబోతూ ఉన్నాం. ఎందుచేతనంటే రుణాంచ బంధనం మోహం పుత్రనాశం ధనక్షయం వ్యాధిం మృత్యుం భయం చైవ పూజిత నాశయిష్యసి. నిన్ను పూజించినట్లయితే మాకు అనేక విధాలైనటువంటి ఫలాల్ని, మా కష్టాల్ని, పుత్రశోకాన్ని, ధననాశాన్ని, రోగాన్ని, మృత్యువుని, భయాన్ని వీటన్నిటినీ కూడా తొలగించేటువంటి దానివి, కష్టాల్ని నివారించేటువంటి దానివమ్మా అని ఆర్తితో ధర్మనందనుడు ఏ రకంగా అయితే ఆ అమ్మవారిని స్తుతించారో అదేవిధంగా మనం అమ్మవారిని స్తుతిస్తూ ఆ దుర్గా స్తుతి యొక్క, దేవీ స్తుతి యొక్క వైశిష్ట్యాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సభక్తితో అమ్మవారిని స్తుతిద్దాం. అథ దేవీ స్తోత్రం. అథ దేవీ స్తోత్రం. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. విరాటనగరం రమ్యం. విరాటనగరం రమ్యం. గచ్చమానో యుధిష్ఠిరః. గచ్చమానో యుధిష్ఠిరః. అస్తు వన్మనసా. అస్తు వన్మనసా. దేవీం దుర్గాం దుర్గాం త్రిభువనేశ్వరీం. త్రిభువనేశ్వరీం. యశోదాగర్భ సంభూతాం. యశోదాగర్భ సంభూతాం. నారాయణ నారాయణ వరప్రియాం. వరప్రియాం. నందగోపకులే జాతాం. నందగోపకులే జాతాం. మంగళ్యాం మంగళ్యాం. కులవర్ధినీం. కులవర్ధినీం. కంస విద్రావణకరీం. కంస విద్రావణకరీం. అసురాణాం. అసురాణాం. క్షయంకరీం. క్షయంకరీం. శిలాతట శిలాతట వినిక్షిప్తాం. వినిక్షిప్తాం. ఆకాశం ప్రతి ఆకాశం ప్రతి గామినీం. గామినీం. వాసుదేవస్య భగినీం. వాసుదేవస్య భగినీం. దివ్యమాల్య విభూషితాం. దివ్యమాల్య విభూషితాం. దివ్యాంబరధరాం. దివ్యాంబరధరాం. దేవీం. దేవీం. ఖడ్గఖేటకధారిణీం. ఖడ్గఖేటకధారిణీం. భారావతరణే. భారావతరణే. పుణ్యే. పుణ్యే. ఏ స్మరంతి. ఏ స్మరంతి. సదాశివాం. సదాశివాం. తాన్వై. తాన్వై. తారయసే పాపాత్. తారయసే పాపాత్. పంకేగామివ. పంకేగామివ. దుర్బలాం. దుర్బలాం. స్తోతుం ప్రచక్రమే. స్తోతుం ప్రచక్రమే. భూయః. భూయః. వివిధైః. వివిధైః. స్తోత్ర సంభవైః. స్తోత్ర సంభవైః. ఆమంత్ర్య. ఆమంత్ర్య. దర్శనాకాంక్షీ. దర్శనాకాంక్షీ. రాజాదేవీం. రాజాదేవీం. సహానుజః. సహానుజః. నమోస్తు. నమోస్తు. వరదే. వరదే. కృష్ణే. కృష్ణే. కుమారి. కుమారి. బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి. బాలార్కసదృశాకారే. బాలార్కసదృశాకారే. పూర్ణచంద్ర నిభాననే. పూర్ణచంద్ర నిభాననే. చతుర్భుజే. చతుర్భుజే. చతుర్వక్త్రే. చతుర్వక్త్రే. పీనశ్రోణిపయోధరే. పీనశ్రోణిపయోధరే. మయూరపిచ్చవల
వలయే మయూరవృక్షవలయే కేయూరాంగదధారిణి కేయూరాంగదధారిణి భాసిదేవి భాసిదేవి యథా పద్మా యథా పద్మా నారాయణ పరిగ్రహ నారాయణ పరిగ్రహ స్వరూపం స్వరూపం బ్రహ్మచర్యం చ బ్రహ్మచర్యం చ విశదం విశదం గగనేశ్వరి గగనేశ్వరి కృష్ణచ్ఛవి సమా కృష్ణఛవి సమా కృష్ణ కృష్ణ సంకర్షణ సమానన సంకర్షణ సమానన బిభ్రతి బిభ్రతి విపులౌ బాహు విపులౌ బాహు శక్రధ్వజ సముచ్ఛ్రయౌ చక్రధ్వజసముచ్ఛ్రయౌ పాత్రీ చ పాత్రీ చ పంకజీ ఘంటీ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ స్త్రీ విశుద్ధా చ యా భువి యా భువి పాశంధను పాశంధనుః మహాచక్రం మహాచక్రం వివిధాని వివిధాని ఆయుధాని చ ఆయుధాని చ కుండలాభ్యాం కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ కర్ణాభ్యాం చ విభూషిత విభూషిత చంద్ర విస్పర్ధినా చంద్రవిస్పర్ధినా దేవి దేవి ముఖేన త్వం ముఖేన త్వం విరాజసే విరాజసే ముకుటేన ముకుటేన విచిత్రేణ విచిత్రేణ కేశబంధేన కేశబంధేన శోభినా శోభినా భుజంగా భోగవాసేన భుజంగా భోగవాసేన శ్రోణిసూత్రేణ శ్రోణిసూత్రేణ రాజత రాజత విభ్రాజసే చ విభ్రాజసే చ ఆబద్ధేన ఆబద్ధేన భోగే నేవేహ భోగే నేవేహ మందరః మందరః ధ్వజేన ధ్వజేన శిఖిపిచ్ఛానాం శిఖిపిచ్ఛానాం ఉచ్ఛ్రితేన ఉచ్ఛ్రితేన విరాజసే విరాజసే కౌమారం కౌమారం వ్రతమాస్థాయ ప్రథమాస్థాయ త్రిదివం త్రిదివం పావితం త్వయా పావితం త్వయా తేన త్వం తేన త్వం స్తూయసే దేవి స్తూయసే దేవి త్రిదశైః త్రిదశైః పూజ్యసేపి చ పూజ్యసేపి చ త్రైలోక్యరక్షణార్థాయ త్రైలోక్యరక్షణార్థాయ మహిషాసురనాశిని మహిషాసురనాశిని ప్రసన్నా మే ప్రసన్నామే సురశ్రేష్ఠే సురశ్రేష్ఠే దయాంకురు దయాంకురు శివా భవ శివా భవ జయా త్వం జయాత్వం విజయా చైవ విజయా చైవ సంగ్రామే చ సంగ్రామే చ జయప్రదా జయప్రదా మమాపి మమాపి విజయం దేహి విజయం దేహి వరదా వరద త్వంచ సాంప్రతం త్వంచ సాంప్రదం వింధ్యే చైవ వింధ్యే చైవ నగశ్రేష్ఠే నగశ్రేష్ఠే తవ స్థానం హి తవ స్థానం హి శాశ్వతం శాశ్వతం కాళి కాళి మహాకాళి కాళి కాళి మహాకాళి ఖడ్గ ఖట్వాంగధారిణి ఖడ్గ ఖట్వాంగధారిణి కృతానుయాత్ర కృతానుయాత్ర భూతైస్త్వం భూతైస్త్వం వరదా వరద కామచారిణి కామచారిణి భారావతారే భారావతారే ఏ చ త్వాం ఏ చ త్వాం సంస్మరిష్యంతి సంస్మరిష్యంతి మానవాః మానవాః ప్రణమంతి చ ప్రణమంతి చ ఏ త్వాం హి ఏ త్వాం హి ప్రభాతేతు ప్రభాతేతు నరా భువి నరా భువి న తేషాం న తేషాం దుర్లభం కించిత్ దుర్లభం కించిత్ పుత్రతో పుత్రతో ధనతోపి వా ధనతోపి వా దుర్గాత్తారయసే దుర్గాత్తారయసే దుర్గే దుర్గే తత్వం దుర్గా తత్వం దుర్గా స్మృతా జనైః స్మృతాజనైః కాంతారేష్వసన్నానాం కాంతారేష్వసన్నానాం మగ్నానాం చ మజ్ఞానాం చ మహార్ణవే మహార్ణవే దస్యుభిర్వా దస్యుభిర్వా
నిరుద్ధానాం నిరుద్ధానాం త్వంగతిః త్వంగతిః పరమానృణాం పరమానృణాం జలప్రతరణే చైవ జలప్రతరణే చైవ కాంతారేషు కాంతారేషు అటవీషు చ అటవీషు చ ఏ స్మరంతి ఏ స్మరంతి మహాదేవి మహాదేవి నచ సీదంతి నచ సీదంతి తే నరాః తే నరాః త్వంకీర్తిః త్వంకీర్తిః శ్రీర్ధృతిః శ్రీర్ధృతిః సిద్ధిర్హ్రీః సిద్ధిర్హ్రీః విద్యా సంతతిర్మతిః విద్యా సంతతిర్మతిః సంధ్యారాత్రిః సంధ్యారాత్రిః ప్రభానిద్రా ప్రభానిద్రా జ్యోత్స్నాకాంతిః జ్యోత్స్నాకాంతిః శమాదయా క్షమాదయా రుణాంచ రుణాంచ బంధనం మోహం బంధనం మోహం పుత్రనాశం పుత్రనాశం ధనక్షయం ధనక్షయం వ్యాధిం మృత్యుం వ్యాధిమృత్యుం భయం చైవ భయం చైవ పూజితా పూజితా నాశయిష్యసి నాశయిష్యసి సోహం రాజ్యాత్ సోహం రాజ్యాత్ పరిభ్రష్టః పరిభ్రష్టః శరణం త్వాం శరణం త్వాం ప్రపన్నవాన్ ప్రపన్నవాన్ ప్రణతశ్చ ప్రణతశ్చ యథా మూర్ధ్నా యథా మూర్ధ్నా తవ దేవి తవ దేవి సురేశ్వరీ సురేశ్వరీ త్రాహి మాం త్రాహి మాం పద్మపత్రాక్షి పద్మపత్రాక్షి సత్యే సత్యా సత్యే సత్యా భవస్వనః భవస్వనః శరణం భవ శరణం భవ మే దుర్గే మే దుర్గే శరణ్యే శరణ్యే భక్తవత్సలే భక్తవత్సలే ఏవం స్తుతాహి ఏవం స్తుతాహి సా దేవి సా దేవి దర్శయామాస దర్శయామాస పాండవం పాండవం ఉపగమ్యతు ఉపగమ్యతు రాజానం రాజానం ఇదం ఇదం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్. ఈ రకంగా ధర్మరాజు చేత స్తుతింపబడినటువంటి దేవి దర్శనాన్ని అందించింది ధర్మరాజుకి. అంతేకాదు ఎందుచేత ఆ దేవి చక్కగా ఆ దర్శనాన్ని ఇచ్చి తర్వాత కోరిన కోరికలన్నింటినీ కూడా తానేమిస్తానో తెలియజెప్పింది అంటే ధర్మరాజు యొక్క స్తుతిలో వైభవాన్ని మనం పరిశీలిస్తే 2వ 3వ శ్లోకంలో కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీం అని నిన్న తల్లినామస్మరణతో అమ్మవారిని స్తుతించారు. తరువాత ఆమె చేసినటువంటి గొప్ప కార్యం గురించి చెప్తూ కంస విద్రావణకరీం, కంసుని పారద్రోలినటువంటి దానివమ్మా నువ్వు. అంటే కంసునికి భయాన్ని ఏర్పాటు చేసి కంసుని యొక్క మరణాన్ని సగం నిశ్చయం చేసి గొప్పదైనటువంటి లోకానికి క్షేమం చేసినటువంటి దానివి. అదేవిధంగా అసురాణాం క్షయంకరీం, మధుకైటబాదులను, రక్తబీజులను, మహిషాసురుణ్ణి, శుంభ నిశుంభులను, చండముండులను వీరందరినీ కూడా సంహరించినటువంటి దానివమ్మా. ఈ కంస వృత్తాంతంలో కూడా మనం లఘువుగా తెలుసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అష్టమ గర్భంగా దేవకికి సంభవించి అదే సమయంలో యశోదా గర్భంలో మహామాయను ప్రవేశింపజేశాడు. వారి కోరిక మేరకు అంటే వసుదేవుడు అదేవిధంగా దేవకి వారిద్దరి కోరిక మేరకు చతుర్భుజాలతో దివ్య దర్శనాన్ని ప్రసాదించి వెంటనే వసుదేవునకు నన్ను యశోద దగ్గర ఉంచి యశోద దగ్గర ఉన్నటువంటి మాయను ఇక్కడ తీసుకురమ్మని ఒక విష్ణు మాయన చేశాడు. ఈ క్రియ ఎవ్వరికీ తెలియదు. చివరికి ఆ యశోదకు కూడా తెలియకుండా ఉన్నటువంటి ఆ మాయను తీసుకొచ్చి ఇక్కడికి పెట్టిన తరువాత ఆమె ఏడవడం, అది విని కంసుడికి తెలియజేయడం. వెంటనే కంసుడు అక్కడ పుట్టినటువంటిది స్త్రీ అయినా కూడా బాలికైనా కూడా అష్టమ గర్భంతో ప్రమాదమని ఆమెను సంహరించి తీరుతానని ఎంతమంది చెప్పినా విలపించినా దేవకిదేవి వినకుండా ఆ శిశువుని ఒక్కసారి నేలకేసి కొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. శిలాతట వినిక్షిప్తాం, అలా కొట్టే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది, మహామాయ ఆకాశం ప్రతిగామిని, ఆకాశంలోకి వెళ్ళిపోయింది. వెంటనే అశరీరవాణి చెప్పింది, నీ మరణం తథ్యం, అష్టమ గర్భం బ్రతికే ఉన్నది అని. ఇలా కంసుని పారద్రోలి కంస మరణానికి మూలభూతమైనటువంటి తల్లి నిన్ను ప్రార్థిస్తున్నామమ్మా, మమ్మల్ని కాపాడమ్మా, రక్షించమ్మా, సత్వరమే మాకు అనుగ్రహించమని ప్రార్థించిన వెంటనే ఆ అమ్మవారు చక్కగా
ధర్మజుడికి దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఈ రకంగా చెబుతోంది. ఆమె ఏమి చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ చక్కగా ఈ స్తుతిలో భాగస్వాములవుదాం. దేవ్యువాచ శృణురాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో భవిష్యతి అచిరాదేవ సంగ్రామే విజయస్తవ మమ ప్రసాదాత్ నిర్జిత్య హత్వా కౌరవవాహినీం రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః భ్రాతృభిః సహితో రాజన్ ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలాం మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం ఆరోగ్యం చ భవిష్యతి ఏ చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుః వపుస్సుతం ప్రవాసే నగరే చాపి సంగ్రామే శత్రు సంకటే అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరౌ ఏ స్మరిష్యంతి మాం రాజన్ యథాహం భవతా స్మృతా నతేషాం దుర్లభం కించిత్ అస్మిన్ లోకే భవిష్యతి ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాద్వా పఠేతవా తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ విరాట నగరే స్థితాన్ న ప్రజ్ఞాస్యంతి పురవో నరావా తన్నివాసినః ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్ఠిరం అరిందమం రక్షాం కృత్వా చ పాండూనాం తత్రైవ అంతరధీయత ఇతి శ్రీమన్మహాభారతే విరాట పర్వణి దేవీ స్తోత్రం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు శ్రావణ శుద్ధ ద్వాదశి. ఈ ద్వాదశికి చాలా విశిష్టమైన ఒక విశేషం ఉన్నది. ఈనాటిని దామోదర ద్వాదశి అని ధర్మశాస్త్రంలో చెప్పారు. దామోదర ద్వాదశి అని అంటే స్వామికి ఉన్నటువంటి అనేక నామముల యందు స్వామి బాల్యాన్ని మనకి చక్కగా కళ్ళకి కట్టేటట్టుగా చూపించేటటువంటి నామము దామోదర అన్న నామము. స్వామి బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఉంటే ఈయన్ని ఎలా ఆపాలా అని చెప్పి ఆలోచించి యశోదాదేవి స్వామిని ఒక రోటికి కట్టేసింది ఒక తాడుతోటి. ఆ తాడు ఆయన ఉదరం దగ్గర కట్టి రోడ్డుకి తీసుకువెళ్ళి కట్టేసింది. అలా ఆ ఉదరమునందు దామ అంటే మొన్న కూడా మనం చెప్పుకున్నాం తాడు అని చెప్పి, ఆ తాడు కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి దామోదరుడు అని చెప్పి స్వామివారు కీర్తించబడ్డారు. అలా కట్టినప్పటికీ కూడా ఆ రోటితో సహా తీసుకుని వెళ్ళిపోయిన స్వామి 2 చెట్ల మధ్యలోంచి రావడం, ఆ 2 చెట్లు కూలడం,
పూర్వశాపం చేత అక్కడ ఉన్న గంధర్వులు బయటికి రావడం, ఇదంతా కూడా స్వామి లీలా విశేషాల్లో విశేషంగా కీర్తింపబడుతుంది. ఈ దామోదర పదం మనకి బాలకృష్ణ స్వామిని గుర్తు తెస్తూ ఉంటే, ఆ బాలకృష్ణుడు ఈ లోకాన్ని మొత్తాన్ని రక్షించడానికి ఆవిర్భవించిన వాడు. అటువంటి ఆ స్వామి మనల్ని కూడా తప్పక రక్షిస్తాడు. ఇటువంటి అర్థం, ఇటువంటి భావన దామోదర శబ్ద శ్రవణ మాత్రము చేతనే సమస్త ప్రపంచమునకు కలగాలి. అందరూ కూడా దామోదర శబ్దాన్ని ఈ భావనతో ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉన్నట్లయితే జగద్రక్షకుడైన ఆ స్వామికి మనల్ని రక్షించడం ఒక పెద్ద పన. కావున ఆ దామోదర స్వామిని దామోదర ద్వాదశినందు స్వామివారికి చక్కగా ఉత్సవములు జరుగుతూ ఉన్నటువంటి పుణ్య సమయమున రాత్రిపూట, పైగా ఏకాదశ్యాం ఉపవసేత్ ద్వాదశ్యాం సంకీర్తయేత్ హరిం అని శాస్త్రం. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, ద్వాదశి రోజు స్వామివారిని కీర్తించాలి, స్వామివారిని పూజించాలి. కాబట్టి ఇటువంటి పుణ్యప్రదమైన దామోదర ద్వాదశి పుణ్య విశేష సందర్భములో మనందరం కూడా ఆ స్వామి యొక్క లీలా విశేషములన్నీ గుర్తు తెచ్చుకుంటూ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన గోవిందనామ స్మరణతో విశేషమైన పుణ్యాన్ని పొందుదాం. ఇప్పుడు శ్రీ పారుపల్లి శ్రీరంగనాథ గారి ద్వారా, అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో కూడా కలిసి మనం కూడా ఈ పుణ్యాన్ని పంచుకుందాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దీన పోషక గోవింద, ధర్మ స్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత విజయ గోవింద, కరుణాసాగర గోవింద, కమలదళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప
వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద
శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. మనం బాలకృష్ణ స్వామి చక్కగా స్మరించుకుంటూ గోవిందనామస్మరణ చేశాం. బాలకృష్ణ స్వామిని స్మరించుకోవడంలో ఉన్న ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే, సంతానం లేనటువంటి వారు ఆ యశోద ఒళ్ళో ఉన్నటువంటి బాలకృష్ణమూర్తిని తదేకంగా ధ్యానిస్తూ సంతాన వేణుగోపాల స్తోత్ర పారాయణం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది. అటువంటి స్వామిని ప్రార్థిస్తూ మంగళప్రదుడు అవ్వాలి స్వామి అని మంగళాంతంగా మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన అధనవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థన అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థన అథ లోకక్షేమ ప్రార్థన స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా న్యాయేన మార్గేణ మహీం మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం